మొదలు పెడుతున్నాను గురువుగారు. సౌండ్ ఏదమ్మా? సౌండ్ వచ్చిందా? వినపడుతుందా? వినపడుతోంది గురుగారు. నా వాయిస్ గురుగారు? ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఓకే. వాసయను త్రాడుచే బంధింపబడిన మనుషులకు వాసన, అది అది ప్రింటింగ్ మిస్టేక్. అది వాసన. వాసన వాసన వాసయను అని అన్నారు అక్కడ గురుగారు. మిస్టేక్. ఓకే గురుగారు. వాసను చదవమ్మా. వాసన అను త్రాడుచే బంధింపబడిన మనుషులకు విపరీత జ్ఞానము కలుగును. వాసన అభివృద్ధి నొందిన మహా దుఃఖమును కలగచేయును. దానిని ఛేదించి వేయబడిన మహాసుఖము కలుగును. అందుకే వాసన అంటే ఏమిటి? అంటే కోరికలు కావచ్చు, కోరికలు కానీ ఏదైనా ఒక మనము గతంలో అనుభవించిన ఏదైనా గతంలో అనుభవించినట్టు కానీ ఇవన్నీ కూడా వాసనలే గురువు గారు. ఆలోచనలు అంటే కానీ. అన్ని ఆలోచనలు వాసనలు కావు. ముందు బంధించేది ఏదైతే ఉందో అది వాసన. బంధహేతువులు. అంటే చూడాలను, వినాలను, తినాలను, దర్శించాలను, ఇది బాగుంటుందనో, ఇదే కావాలను అనేటువంటి ఆలోచన మీకు బంధహేతువు. అది వాసన. వాసన మనం ఎలా తీసుకుంటాం? ఒక గుడ్డలు ఇంగువ పెట్టాం. ఇంగువ పెట్టిన గుడ్డ ఇంగువ ఆరించుకుపోయింది. అయినా గుడ్డకి వాసన ఉంటుంది, ఇంగువ వాసన. అవును గురుగారు. ఈ జీవుడు దేవుడు రాలిపోయిన వాసనలు వెంబడి పడతాయి. అందుకనే పునర్జన్మకి దారి తీస్తున్నాడు. గురుగారు. పునర్జన్మకి కారణం లేదా దేహాత్మ వృత్తికి కారణం దేహం పుట్టుక నీ పుట్టుక అనుకోవటానికి కారణం ఈ వాసన. గురుగారు. వాసన లేకపోతే పుట్టుక లేదమ్మా. పుట్టుక లేదు. గురుగారు. ఎవడు ఊరికే దేహాత్మ వృత్తితో వచ్చి వెళ్ళిపోడు. ఇట్ ఈస్ బ్యాక్డ్ బై డిజైర్. మాయలోకి వస్తున్నాడు అంటేనే ఎవరైనా కానీ పర్పస్ ఒకటి ఉంటుంది. అవతారాలన్నీ కూడా పర్పస్ తో ఉంటాయి. రామావతారం ఉంది, మరి శత్రుత్వంతో రావణాసుని సంహరించాలిగా, అనేది పర్పస్. అవునవును. కాబట్టి దేహంతో మాయలోకి ఒక వ్యక్తిగా, ఒక కర్తగా వస్తున్నారంటేనే మస్ట్ బి సమ్ డిజైర్. అవతార పురుషులందరికీ డిజైర్ ఉంటుంది. గురుగారు. రారు. ఇక్కడ గీతలో ఏమని చెప్పాడు? అవసరాన్ని బట్టి ధర్మానికి హాని కలిగితే వస్తూ ఉంటాడు. అది కూడా డిజైర్. లేకపోతే రావాల్సిన అవసరం ఏంటి? గురుగారు. కాబట్టి దేహదారి వస్తున్న ప్రతి జీవి బ్యాక్డ్ బై డిజైర్, వాసన. అయితే ఆ వాసన కోరిక నిన్ను బంధిస్తుందా లేదా అనేది పాయింట్. గురుగారు. చదువుగా వాసన అను త్రాడుచే బంధింపబడిన మనుషులకు విపరీత జ్ఞానము కలుగును. ఒక్క నిమిషం. గురుగారు. విపరీత జ్ఞానం అంటే అంటే ఒక వ్యతిరేకమైన లేకపోతే తప్పుడు కాదు. స్వరూప జ్ఞానం లేకుండా పోవడమే జ్ఞానం. గురుగారు.
ఓకే గురుగారు. నేను హ్మ్. ఆత్మని ఉంటూ హ్మ్. ఆ జ్ఞానం లేకపోవటమే విపరీత జ్ఞానమర్థం. హ్మ్. విపరీత జ్ఞానం. హ్మ్. విపరీత జ్ఞానము అంటే హ్మ్. ఒక స్వప్నము, ఒక హ్మ్. జాగ్రత్త, ఒక నిద్ర, ఒక కోరిక, ఒక బంధము, హ్మ్. ఒక టార్గెట్, ఒక హ్మ్. ధ్యేయము, ఒక వాసన. హ్మ్. ఈ ఒక వాసనతో ఆగదమ్మా. ఆ! గురువుగారు. వాసనలు, కోరికలు, చైన్ రియాక్షన్. చైన్ రియాక్షన్. అవును. హ్మ్. ఆదిశంకరులు ఏమన్నారు? ఈ కోరికలు అనేవి అడుగులేని పాత్ర వంటిది. హ్మ్. నువ్వు పూరిస్తున్న బుద్ధి ఏంటంటే హ్మ్. అడుగులేంటది. హ్మ్. ఇంకా కావాలి, ఇంకా కావాలి. హ్మ్. అలా. ఆ! గురువుగారు. హ్మ్. కాబట్టి మీరు చెప్పమ్మా. గతంలో వాసనల గురించి వీక్లీ పోస్ట్ పెట్టారు గురువుగారు. దాంట్లో ఇప్పుడు అవునమ్మా. కొత్త వాసన, పాత వాసన అనేది ఆ 2 అది మనకు ఆచరణలో ఇప్పుడు మనము అది అది గమనించడం అనేది చాలా కష్టం కదా గురువుగారు. 2 కలిసిపోయినట్టుగా కష్టమేం కాదమ్మా. అంటే హ్మ్. ఒక్క నిమిషం. ఒకసారి మళ్ళీ వినేదాన్ని. హ్మ్. ఇంతవరకు లేనిది అంటే చెప్పారు మీరు అయిష్టతలో అంటే ఇష్టతలో. ఉండమ్మా. ఇంతవరకు లేనిది కొత్తగా ఒకటి కావాలన్నది అది నీకు కొత్త వాసన. ఇంతవరకు హ్మ్. లేదు. హ్మ్. అంటే దాని గురించి నేను ఊహించలేదు, అనుకోలేదు, ఆలోచించలేదు. అసలు నీ ప్రోగ్రామ్‌లో లేదు. కానీ ఒక చోటికి పోయినా, ఒక ప్రదేశం చూసినా, అక్కడ నీకు కొత్త వాసనలు బయలుదేరుతాయి. ఇది మన ఊళ్ళో లేదే, ఇది బాగుందే, ఇక్కడ ఉంటే బాగుండే. హ్మ్. నువ్వు ఎక్కడో ఉండు, ఆ! నువ్వు విజిట్ చేయడానికి వెళ్తావు అక్కడికి. హ్మ్. దాంట్లో తప్పు లేదు. హ్మ్. ఆ ప్రదేశం బాగుంది. నేనిక్కడికి అనుకోవడం. వస్తాను. అనుకోవడము. ఇది కొత్త వాసనది. హ్మ్. హ్మ్. ఆ! గురువుగారు. అంటే ఒక చూసేంత కొత్త వరకు ఓకే. కానీ అనుకోవడం వల్ల మళ్ళా కొత్త వాసన ఏర్పడుతుంది. ఎందుకని ఇది బంధం కూర్చుంది. అబంధమై కూర్చుంటుంది. హ్మ్. హ్మ్. కదా! ఆ! గురువుగారు. హ్మ్. కొత్తవి నీకు తెలుస్తాయమ్మ బాగా. ఆ! అదే అంటే తెలుస్తది. ఎందుకంటే నీ ఆ! కోరికలు, నీ రాగద్వేషాలు హ్మ్. నువ్వు స్కాన్ చేస్తే అన్నీ తెలుస్తాయి నీకు. హ్మ్. అంతవరకు లేనటువంటిది యూ డెవలప్ ఎ న్యూ. హ్మ్. 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 అది కోరిక కావచ్చు, ద్వేషం కావచ్చు, బంధం కావచ్చు. అన్నీ వాసనలే. హ్మ్. అరిషడ్ వర్గాలు అన్నీ వాసనలమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. లేకపోతే విరోధంతోటి మరి శాపగ్రస్తులైన వాళ్ళు ఆ విష్ణుమూర్తిని ఎట్లా చేస్తారు? అది వాసనేగా. అవును గురువుగారు. అవును. హ్మ్. శిశుపాలుడు గాను, హ్మ్. హ్మ్. దుర్మతులు గాను హ్మ్. ఎందుకొచ్చారు పాపం? హ్మ్. అక్కడ ఎంత డ్యూటీ చేసుకోండి. హ్మ్. అది వాసన. ఆ! గురువుగారు. హ్మ్. పాపం వాళ్ళకి ఆ దొండ మానసపుత్రుల్ని ఇన్సల్ట్ చేయాలని లేదు. హ్మ్. కృష్ణమూర్తి బిజీగా ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటాడు. ఆగమన్నాడు. అవును. మమ్మల్ని ఏమంటున్నా? మీరు భూలోకంలో హ్మ్. విభజించండి. హ్మ్. వాలంటీర్ భర్త అన్నాడు. అవును. కృష్ణమూర్తి కూడా హెల్ప్లెస్ అయినాడు అక్కడ. ద్వారపాలకులుగా ఉన్నారు. హ్మ్. హెల్ప్లెస్ అయ్యి వాళ్ళ మాట అది అమోఘం. హ్మ్. పోనీ ఇంకొక ఆప్షన్ ఇస్తా మీకు. హ్మ్. సఖ్యతతో, ప్రేమతో 6 జన్మలు ఎత్తుతారా? ద్వేషంతో 3 జన్మలు ఎత్తుతారా? హ్మ్. అమ్మా! 6 జన్మలు మిమ్మల్ని వదిలించమ్మా. 3 జన్మలు భోజనం. ద్వేషిస్తామన్నాడు. హ్మ్. హ్మ్. అవును గురుగారు. అది అవును. పురాణమే కావచ్చు. హ్మ్. ద్వేషము కూడా వాసన. హ్మ్. చూడండి. ఆ! గురువుగారు. హ్మ్. నిజంగా. అవును గురుగారు. అంటే అక్కడ ఇంకా చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. హ్మ్. పరిశీలిస్తావు నువ్వు. నీకు తెలుసు. హ్మ్. ఇంకోటి చెప్పక్కర్లా. అవును గురుగారు. ఇంతవరకు లేనిది కొత్తగా నువ్వు ఆరాటపడుతుంటావు.
హ్మ్. ఆ కొత్తగా ఆరాటపడేదంతా కూడా కొత్త వాసన. అంటే కొత్తగా ఆరాటపడుతున్నాను అంటే ఇప్పుడు అది కూడా ఆలోచన కదా! గతలో నా ప్రారబ్ధంలో ఉండే ఆలోచన కదా అది. కాదమ్మా, కాదమ్మా. ఆ! ప్రారంభంలో ఉన్నదేమో నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా అనుభవిస్తావు. హ్మ్. ఈ కొత్తవి పనిగట్టుకుని అనుభవిస్తావు. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. నీకు తెలుస్తుందా? హ్మ్. నువ్వు కొంచెం స్కాన్ చేస్తావు మైండ్‌ని. హ్మ్. మళ్ళీ వెళ్తాము, మళ్ళీ చూద్దాము. ఇది బాగుంది. హ్మ్. ఇప్పుడు వచనం మళ్ళీ వింటా. హ్మ్. గుడికెళ్తావా? ఆ! గురువుగారు? గుడికి వెళ్తావా? ఎప్పుడో ఎప్పుడో గురువుగారు. సాధారణంగా వెళ్ళను. పోలేమ్మా. ఆ! నువ్వు వెళ్ళకపోతే దేవుడికి ఇబ్బంది కూడా వచ్చి వెళ్ళిపోయావు. హ్మ్. ఇబ్బంది లేదు. హ్మ్. మళ్ళీ పునర్దర్శన ప్రాప్తిస్తా అంటారే అక్కడ. హ్మ్. అది వాసన ఇబ్బంది. హ్మ్. హ్మ్. ఎందుకని? ఒకసారి వెళ్ళావు, చూసావు, దండం పెట్టుకున్నావు. హ్మ్. వాటి బయటికి హ్మ్. సో ఆ! భక్తి కూడా వెలగైన వాసనే. ఆ! గురువుగారు. హ్మ్. మళ్ళీ రావాలి, మళ్ళీ చూడాలి, మళ్ళీ వెళ్ళాలి, ఆ! మళ్ళీ మనగాలి. భక్తి అనేది అది బంధం కాదు కదా! అది భోగహేతువే కదా! భక్తి అనేది. అమ్మ, అయినప్పటికీ వాసన. హ్మ్. అది బంధువులతో ఏదో పక్కన పెట్టు. హ్మ్. అది వాసనే. ఆ! గురుగారు. అవును. హ్మ్. కుంభమేళాకి వెళ్ళావు. మళ్ళీ కుంభమేళాకి కృష్ణుడికి మళ్ళీ హ్మ్. వచ్చావు. హ్మ్. నువ్వు కనుక ఏదైనా సరే అన్నావు అంటే ఇది వాసన. హ్మ్. మళ్ళా ఇంకొకసారి అనంటే వాసన అది. ఆ! గురువుగారు. హ్మ్. అది సింపుల్. హ్మ్. మళ్ళీ ఇది కావాలి, హ్మ్. మళ్ళీ చూడాలి, మళ్ళీ పుష్కలంగా ఉంటుంది. మళ్ళీ మునుగుతాం వాసన. హ్మ్. ఆ! అంటే గురువుగారు. రిపీట్‌గా నువ్వు ఏది కోరుకునేది వాసన. హ్మ్. అది బంధహేతువా, భోగహేతువా, ఏదైనా కావచ్చు. డిఫరెంట్ స్టోరీ. హ్మ్. ఏమా? ఆ! గురువుగారు. హ్మ్. సరే కాసేపు జ్ఞానికి బంధాలు ఉండవు. భోగహేతు అంటారు. ఎందుకని? చెప్తూ ఉండవు కాబట్టి. హ్మ్. 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 కొత్తది కాదు చేయడు. ఎందుకని? మనస్సు పూర్తిగా నశించిపోతుంది. భగవద్గీతలో ఉంటుంది. హ్మ్. హ్మ్. కాబట్టి నువ్వు ఎలా గుర్తిస్తావు అన్నప్పుడు ఇది వద్దనో, ఇది కావాలనో నువ్వు ఎప్పుడైతే నిర్ణయిస్తావో హ్మ్. అది బంధమై కూర్చుంటుంది. హ్మ్. ఆ! గురువుగారు. నువ్వు ద్వేషిస్తున్నావనుకో, హ్మ్. మనస్సులో సంకల్పం వచ్చినప్పుడు ద్వేషించడం మొదలు పెడతావు. హ్మ్. హ్మ్. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. సో హ్మ్. రాగద్వేషాలు కూడా హర్షవర్ధనాలు కూడా నీకు వాసనాభరితమై కూర్చుంటాయి. లేకపోతే రావాల్సిన అవసరం ఏంటి? ఆ! గురువుగారు. హ్మ్. అర్థమైంది గురుగారు. అంటే ఒకవేళ వాసనది ఏదైనా ఉన్నా కూడా, అది వాసనే కూర్చోంది. దాని గురించి అయిపోయింది. అయిష్టత గురించి. ఒకవేళ దానిని అంటే ఆ వాసనను తిరిగి అనుభవించాల్సిందే అంటారా? లేకపోతే దాని దాని యొక్క వాసన ఆహ్, ఫలితము మరి తిరిగి రాకోకుండా కాదమ్మా, ఏ వాసనైనా హ్మ్. అదే అనుభవించి తీరుతాడు. హ్మ్. అది దోషం కావచ్చు, క్రోధం కావచ్చు, బంధం కావచ్చు. హ్మ్. నువ్వు మళ్ళీ అడుగుతున్నావు, రిపీట్ అంటున్నావు. హ్మ్. ఆ రిపీట్ చేయబట్టే కదా 3 జన్మలు ఎత్తావు. ఆ! గురువుగారు. హ్మ్. హ్మ్. ఈజ్ ఇట్ నాట్? హ్మ్. రిపీట్ చేయనుకో హ్మ్. ఆ వాసన పోయింది. హ్మ్. ఆ! గురువుగారు. అవును. అమ్మా, అవునవును గురువుగారు. హ్మ్. వాసన ఈజ్ నథింగ్ బట్ ఏ హిడెన్ టెండెన్సీ. హ్మ్. అంటే ఇప్పుడు ఏది చూసినా ఇప్పుడు నేనేమి దాని గురించి ఒకవేళ ప్రదేశం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మనకు నా కర్మలో వచ్చింది కాబట్టి దాన్ని చూడగలుగుతున్నాను అంతవరకే. అది అది ఒక పద్ధతి. ఆ! గురువుగారు. అది ఒక హ్మ్.
చూచింది మళ్ళీ కావాలని సెకండ్ అదే. పార్ట్. గురువుగారు. అది సెకండ్. అదే అది అనుకోవడం లేదు. అది అనుకోకుండా ఉంటేనక అది బంధమే కూర్చోదు కదా! అంతే కదా మరి. గురువుగారు. హ్మ్. హ్మ్. ఏమ్మా? గురువుగారు అర్థమైంది. హ్మ్. కొత్తగా గుర్తుపెట్టాలి కదా, అర్థమైందిగా. అర్థమైంది గురువుగారు. హ్మ్. భార్య చెప్పడం తేలికగా ఉంది. హ్మ్. పాత వాటిని ఎక్సెస్ చేసుకో. కొత్త వద్దు. హ్మ్. హ్మ్. కొత్తవి ఎలా తెలుస్తుందంటే ఇలా తెలుస్తుంది. హ్మ్. ఏమ్మా? గురువుగారు. హ్మ్. ఇప్పుడు చదువు ఇంకేమైనా వాస్తవం ఉన్నాయా? చూద్దాం. గురువుగారండి ఒక చిన్నది, చెప్పు ఒక కదా. చిన్నది. ఏం లేదు. అయితే చెప్పు. ఈ 7 జన్మలకి భార్యాభర్తలుగా ఉంటాం అవన్నీ వాళ్ళ డేంజర్ కదండీ అయితే. అది కాదు నాయన, ఈ జన్మ బంధం జన్మ బంధం కూడా వాసన. అదే అదే అండి. అంటే ఏంటి? నీకు 7 జన్మలు ఎత్తాం. నువ్వు కలుగుతావు. అదే ఇంకా 7 జన్మలు ఎత్తాలి కదండి అయితే. ఎత్తాలని ఏం లేదు. ఆ, చేసుకుంటే ఏమవుతాయి? నీవు ఆత్మని అనుభవించేది తెలిస్తే జన్మ లేదు అంతే అయిపోతుంది. చెప్తున్నట్టు అండి. నీకు కోరిక ఉండాలి కానీ ఏ జన్మైనా వచ్చి మాయలో. అర్థమైందా? మానవ జన్మలే కాదు, కనబడుతుండగా ఏడు జన్మెత్తాడు. కాబట్టి అవును. ఎనీ డిజైన్ ఈజ్ బ్యాక్డ్ బై ది బర్త్. బర్త్ అంటే నీవు ప్రాణిదంతో అసోసియేషన్. అర్థం. ఏమన్నా ఇంకేమైనా ఉంది రాసమందా చూడు. గురువుగారు. చూడమ్మా. వాసన అను త్రాడుచే బంధింపబడిన మనుషులకు విపరీత జ్ఞానము కలుగును. అది ఉంది కదా ఇప్పుడు. వాసన అభివృద్ధి నొందిన మహా దుఃఖమును కలగచేయును. దుఃఖం ఉండేది. నీ కోరిక నీకు దుఃఖాన్ని దారితీస్తుంది. Desire is the root cause for your unhappiness. ఇది ఉంటే బాగున్నా, అది ఉంటే బాగున్నా, నేను ఈ విధంగా అనుకున్నాను, నేను అనుకున్నది జరగలేదు అని నిన్ను బాధిస్తుంది లేదా? గురుగారు. ఏమ్మా? అది గెటింగ్ ది పాయింట్. అర్థమైంది గురుగారు. మొట్టమొదటిదేమో జ్ఞానం, రెండోదేమో ఉచ్చు బిగుస్తుంది, నీకు బిగిస్తుంది, బంధం బిగిస్తుంది. దాన్ని వదులుకొని నువ్వు ఉండలేవు. గురుగారు. దట్ ఈస్ ది మెయిన్ ప్రాబ్లం విత్ వాసన. గురుగారు. తెచ్చిపెట్టుకున్నావు నెత్తిన తప్పు. అంటే ఒక ప్రేమతో కూడిన బంధం కన్నా విరోధంతో వచ్చినట్టు అవి గురుగారు. కాదమ్మా, ద్వేషము క్వాలిటీ చెబుతున్నావు నువ్వు. మరి రావణాసుడు ప్రేమతో వెళ్ళేదిగా, ద్వేషంతోనే పుట్టాడుగా. గురుగారు. సో ద్వేషంతో పుట్టినందుకు మరి సీతను అపహరించాల్సి వచ్చిందిగా. రావణాసుడు సద్బ్రాహ్మణుడు, అతని తెలుసు దేశం తప్పని శాపం లాక్కెళ్ళింది. అంటే గురుగారు, నేను అనేది అక్సెప్టేషన్స్ ప్రేమ బంధాల కన్నా అది విరోధాలతో కూడిన బంధాలు అక్సెప్టెన్సెన్స్ రెండు ఒకటేనా గురుగారు? ఒకటే. మన పురాణం తీసుకుంటే శాపగ్రస్తులైన వారు నేను వచ్చి నిన్ను సంహరిస్తానంటుంది. ఎక్కడ? మహాభారతాలు. గురుగారు. అటు ఆడాలి పుడుతుంది. మీకు మరణం పోయిన అంటారు. సరే వెనక్కి చూడు. అవును గురుగారు. అవునవును. వేసుకోవాల్సిందిగా
ఉమ్, ఉమ్, ఉమ్. ఈ అమ్మాయిని చూడగానే వస్తాడు అవును అవును గురుగారు, అంటాడు. అవును అవును. మరి అది కూడా మనకి కళ్ళ బాగా. ఉమ్, కాబట్టి వాసన ద్వేషమైన, రాగమైన, ఉమ్, క్రోధమైన అది నిన్ను వెంటాడుతుంది అని చెప్పి ఉమ్. ఆ గురుగారు, ఏదైనా I must take వెంటాడుతుంది. ఉమ్, ఉమ్, I must take revenge అంటాడు. ఆ ఉమ్, రివెంజ్ కోసం రాదుగా. ఉమ్, Isn't that? ఉమ్. ఏనాడు అది వాసన ఆ, ఉన్నట్టు గురువు గారు అంటే ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ వాసనలు ఇవన్నీ మళ్ళీ దేనికి సంబంధించినవి? ఈ మనస్సుకు సంబంధించినవే కదా గురువు గారు. కాబట్టి ఇక్కడ అది మంచి వాసనైనా, చెడు వాసనైనా ఇవన్నీ మనస్సుకు సంబంధించినవే కాబట్టి అది ఒక చిన్న వాసన ఉన్నా సరే ఆ మనస్సు నశించినంత వరకు ఆ చిన్న వాసన మళ్ళీ జన్మం తీసుకురావడానికి దోహదపడుతుంది. తప్పకుండా. అంటే ఇవన్నీ ఈ వాసనలు అది మంచైనా, చెడైనా, లాభమైనా, నష్టమైనా, రాగమైనా, ద్వేషమైనా ఇవన్నీ మనసుకు సంబంధించినవే ఇవన్నీ. ఆ మనస్సులో అది నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకుండా ఆ! కర్మ గురువు. పెడుతుంది. ఆ! ఇప్పుడు ఫుల్ స్టాప్ పెడితే మళ్ళీ రాదు. ఎన్ని జన్మలు ఎత్తినా నీ తాట ఫుల్ స్టాప్ నేను అనుకో జన్మెత్తుతూనే ఉంటావు. గురువు. అదే ఆ మనస్సు ఉంది అనుకున్నంత కాలము దాని వెంట అది దాది దా దా ఆ చిన్న వాసనైనా సరే మళ్ళీ వాడి పునర్జన్మ హేతువుగా అది వాడికి దోహదపడుతుంది. వాసనని పాజిటివ్ గా తీసుకోవద్దు. గురువు నెగిటివ్ గారు. ఉంటాయి. ఆ! అందుకని కామ క్రోధాలు యాక్షన్ కాదు. హ్మ్. అవి నీ శత్రువు లోపల ఉంటాయి. గురువు. నీకు కారణం అవేమైనా ఆ! కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ అవును. నిన్ను అవి లోపల మీరన్నట్టు గురువుగారు హిడెన్ టెండెన్సీస్ లోపల దాగి ఉంటాయి. అది ఏ క్షణాన ఎప్పుడు బయటకొస్తాయో అది ఎవరికీ తెలీదది. అవును. అంటే అతన్ని వస్తాయి. గురువుగారు. మీరు ద్వేషం ఉండాలి కానీ ఆ! టైం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. టైమొచ్చినప్పుడు అవును. ద్వేషం లేదు అనుకుంటాం. కోపం రాదు అనుకుంటాము. ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ క్రోధం బయటకొస్తుంది. గురువుగారు. అది బయటికి రావడానికి ఉంటుంది. హ్మ్. అది లేదనుకో నువ్వు ఎంత ప్రయత్నం చేసినా క్రోధం రాదు. గురువు. అడగండి అంటే ఈ పాయింట్. అంటే మనస్సు నశించినప్పుడే ఇవన్నీ ఈ వాసనలు, ఇవి అరిషడ్ వర్గం ఇవన్నీ రాలిపోతాయి. మనస్సు ఎట్లా నశిస్తుంది? స్వరూప ఆ! జ్ఞానంతో. అది స్వరూప జ్ఞానంతోటి. అవును గురువు. దట్స్ ఆల్. అది నీ చేతుల్లో లేదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు తిరిగి జన్మ 3 జన్మలు అనుభవించిన వాళ్ళు తర్వాత జన్మకి స్పష్టంగా అయిన వాళ్ళకి హ్మ్. చెప్పినారు. గురువు. కాబట్టి పుట్టుకకి కారణం వాసన, ముక్తికి కారణం వాసన రాహిత్యం. ముక్తి అంటే ఆత్మస్థితి, సాల్వేషన్, లిబరేషన్ అవును. చెప్తారు. అదే అంటే వాడు ఆ మనస్సుతో వాడు ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత పుణ్యం చేసినా సరే అవి నష్టమనంత వరకు మళ్ళీ వాడికి జన్మ తీసుకుంటూనే ఉంటాడు. మళ్ళీ నువ్వు మంచి చెడు అంటున్నావు. మంచి పనులు సహితం మంచిగానే కూర్చుంటాయి. అదే గురువుగారు. అంటే పుణ్యం సంపాదించినా అది మళ్ళీ వాడికి జన్మం తీసుకొస్తుంది. పాపం సంపాదించుకున్నా జన్మం తీసుకొస్తుంది. ఎందుకని నీ దృష్టిలో మంచి చెడు, ఆ! వాసన దృష్టిలో అట్లా ఉండదు. హ్మ్. నిన్ను బలం చేస్తుంది. గురువుగారు. ఇప్పుడు దానాలు చేస్తున్నావు, హ్మ్. తప్పదు. దానం చేయడం కూడా వాసన కూర్చుంటుంది. అవును. హ్మ్. పద్మకి ఇంకేమైనా ఉందా?
వాసనలు అదే గురుగారు. అంటే ఇంక వాసన రాహిత్యం అంటే ఒక స్వరూప జ్ఞానం ప్రకాశిస్తేనంతే. హ్మ్. కాదమ్మా. హ్మ్. వాసన రాహిత్యము స్వరూప జ్ఞానానికి హ్మ్. ఎట్టి సంబంధం లేదు. హ్మ్. మహర్షి వాసన లేవనే ఆ! గురువుగారు. 16 నుంచి 1950 దాకా ఉన్నాయి. హ్మ్. కానీ ఇది బంధహేతువు కాదు. అదే. ఆ! గురువుగారు. హ్మ్. సరౌండింగ్స్ కాదు దాంట్లో. హ్మ్. నువ్వు అకౌంట్ ఆపరేట్ చేయవు. హ్మ్. ఉన్న బ్యాలెన్స్ చివరి దాకా ఉంటుంది. ఆ! గురువుగారు. ఓ బ్యాంక్ అకౌంట్ లాగా హ్మ్. 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 కర్మాశయాల్లో. హ్మ్. ఏమా ఆ! గురువుగారు. అంటే వాసనలు మరి ఉండనే ఉంటాయి. అంటే ఏ వాసనలు ఉండనే ఉంటాయి కాబట్టి, ఈ మన ఆ, ఈ చెప్పమ్మా. ఈ ఈ వాసనలు పూర్తిగా అదే ఇందాక మీరన్నట్లు వాసన రాహిత్యంతో అని దీనికి సంబంధం లేదని చెప్తున్నారు. లేదమ్మా, హ్మ్. వాసనలు పూర్తిగా పోయే ప్రసక్తి లేదు. హ్మ్. అది ఏమంటే ఒక స్వరూప జ్ఞానంలో అది బంధమై భోగహేతుగా ఉంటుంది. కాదమ్మా, స్వరూప జ్ఞానం వాసనలు పోవు. హ్మ్. ఐడెంటిటీ క్రైసిస్ దొరుకుతుంది. ఆ! అవును గురుగారు. అది. హ్మ్. రాంగ్ ఐడెంటిటీ నేనంటే దేహము దేహం అది ఉండదు. ఇది పోతుంది. హ్మ్. నేనంటే జ్ఞానం ఎస్టాబ్లిష్ అవుతుంది. హ్మ్. అంత మాత్రం చేత దేహం ఎగిరిపోదు. హ్మ్. వాసనలు పోవు. ఆ! గురుగారు. హ్మ్. హ్మ్. నిన్ను బంధించడానికి అహంకారం ఉండదు అంతవరకు. హ్మ్. హ్మ్. అది మరి 1950 దాకా హిస్టరీ ఉండేదిగా. అవును. మహర్షి మంచి చెడు. అవును. హ్మ్. కాబట్టి ఆత్మ ప్రకాశించినంత మాత్రాన హ్మ్. తను తెచ్చుకున్న వాసనలు జీరో కాదమ్మా. ఆ! గురువుగారు. హ్మ్. కొత్త వాసన లేకపోవచ్చు. హ్మ్. ఉన్న 1950 దాకా అనుభవించాడు కదా ఆయన కూడా. అవునవును. అవును. క్యాన్సర్ వచ్చింది. కర్తలేని కర్తలేని అనుభవించాడు. ఆహా! బాగుంది. హ్మ్. హ్మ్. చూసేవాడికి బాధ ఉంటుంది. హ్మ్. అనుకోవచ్చు. ఆ! గురువుగారు. హ్మ్. అవునా? ఆ! గురువుగారు. ఏంటి రవి ఎటు పోయిండు? కనపడలేదు మళ్ళీ. మేఘావటం వచ్చిందా? సరే మీరు చెప్పండి శ్రీనివాసరావు గారు. ఈ లోపల వస్తున్నటువంటి కాసేపు ఉంది. కర్మలు చెప్పండి. పుణ్యకర్మైనా పాపకర్మలైనా ఏ కర్మైనా రెండు కూడా బంధహేతువులే. Yes. ఒకటి అది ఇనుప సంఖ్యలు అయితే ఇంకోటి బంగారు సంఖ్యలు కావచ్చు. రెండు కూడా బంధించేయగల సమర్థత ఉన్నవే ఆ రెండును. అవును. అయితే మూలం తెలుసుకున్న వారికి కర్త ఉండడు, కర్తృత్వాభిమానం ఉండదు, దేహాత్మాభిమానం ఉండదు. కనుక వారు చేసే కర్మలు అకర్మలుగా అవటం చేత వారికి ఎటువంటి వాసనలు కొత్తవిగా క్రియేట్ అవ్వవు. పాత కర్మల్ని ఆయన అకర్మలుగా చేసి ఆ ప్రారంధాన ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. వారికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎటొచ్చి ఇది తెలుసుకునే వాళ్ళకి, విచారం లేని వాడికి, ఈ సబ్జెక్టు గురించి అవగాహన లేని వాళ్ళకి ప్రతిదీ కూడా తాను చేస్తున్నాను అనుకుని ఒక రకమైనటువంటి ఇందాక మనం అనుకున్న రాంగ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో దానివల్ల బందీ అవుతున్నాడు కాబట్టి అందులోంచి బయటపడాలనుకుంటూ ఉంటాడు. ఈ బయటపడాలనుకోవడానికి చేయవలసింది ఏమిటంటే వాసన రాహిత్యం చేసుకోవాలి. చేసుకోవటం అంటే దోష దర్శనం వల్ల, వివేక వైరాగ్యం వల్ల దాన్ని ఆ అధిగమించగలుగుతాడు అతను. అంతేండి. ఓకే. ఇంకేమైనా ఉందా? ఇంకేండి. ఏమన్నా సరోజ ఆ! గురువుగారు. చెప్పమ్మా. అంటే వాసనల వల్లనే ఈ జీవుడు బందీ అవుతున్నాడు. ఆ వాసనలని గనక ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దోష దర్శనం చేసి, వైరాగ్యంతో వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే, ఆలోచన లేకుండా ఆహ్, బంధ విముక్తుడు అయ్యే అవకాశం ఉంటుంది గురువుగారు. అంటే నాది, నేను అనే బంధం వదిలించుకుంటే
ఆ వివేక వైరాగ్యాలతో అప్పుడు బంధ విముక్తుడు అవుతాడు గురువుగారు ఈ జీవుడు అని నేను అనుకుంటున్నా గురువుగారు. నువ్వు అనుకోవడం బాగానే ఉంది, అందులో ఏంటో లేదు. కానీ ఎప్పుడు నీకు క్రోధం వస్తుందో, ఎప్పుడు నీకు రాగం వస్తుందో నీకు తెలియదుగా. గురువుగారు. కనుక మీరు ఎవరికి తెలుసుకోవడం ఇంపార్టెంట్. గురువుగారు. తీసి పారేస్తాం. గురువుగారు. ఇప్పుడు గురువు గారు చెప్పు. ఇందాక సరోజ మేడం చెప్పినట్టుగా వాసన ఇది రాహిత్యంగా ఇట్లా మనము వివేక వైరాగ్యాలతో దాన్ని అభ్యాసం చేసి వదులుకోవాలి అని నేను అనుకుంటున్నాను అన్నారు కదా. అది వాసన ప్రభావం కాదు కదా గురుగారు అలా అనుకోవడం. అనుకుంటుంది అది నేను వదిలిపెడుతున్న భావన, అది వదిలిపెట్టలేదు. ఇప్పుడు మీరు ఇందాక అంటే మనం ఇందాక అనుకున్న దాంట్లో వాసనలు ఏంటి, ప్రారంధం ఏంటి అని అంటే ఇప్పుడు ఇలా అనుకోవడం అనేది అది ప్రారంధానికి సంబంధించింది, వాసనకు సంబంధించింది కాదేమో అనుకుంటున్నాను. అది పోతుందా ఎవరికి తెలియదు. రెట్లా చేస్తాడు వాసన ఉండాలి. అటెంప్ట్ చేయాలి అనేది కూడా కర్మలు బాగానే. కాబట్టి ప్రోగ్రాంలో ఉంటే పోతుంది, లేకపోతే ఆడుకున్నట్టు ఉంటాడు. అది ఎగ్జిక్యూట్ కాదు. కాబట్టి నీ అంతటా నీవు ఒక కోరికని, ఒక రాగద్వేషాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తావు. అది సక్సెస్ అవ్వాలి ప్రోగ్రామ్ లో ఉంటేనే, లేకపోతే చేయలేవు. నీకు ఆలోచనే రాదు. అంటే నేను రాగద్వేషాలు వదిలించుకోవాలి అనుకోవడం కూడా ప్రారంభంలో ఉంటేనే, ప్రోగ్రామ్ లో ఉంటే జరుగుతుంది. అది పాయింట్. అర్థమైంది. అదే అది ప్రోగ్రామ్ లో ఉండాలి. దుర్యోధనుడికి ఒక మంచి వాడు. అవును, కనబడల. ధర్మరాజు అందరూ మంచి వాళ్లే కనిపించారు. ఎందుకు కనపడలేదు వాడికి? దుర్యోధనుడికి వాడి ప్రోగ్రామ్ లో లేదు. అదే పాయింట్. ఎస్, అదే ధర్మరాజుకి ఒక దుర్మార్గుడు కూడా లేడు. అవును అవును. ఆయన దొంగను కూడా క్షమించారుగా, ఆయన కొట్టిన ఆయన కూడా క్షమించారు భగవాను. కాబట్టి క్షమించడం తీసుకెళ్ళి క్షమించడు. అవును 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 గురువు గారు. గురువు గారు, ఒక అస్తమించడం చెప్పు ఫినిషింగ్. అంటే వీడు ఎంత వదిలించుకుందాం అనుకున్నా వీడు పూర్తిగా వదిలించుకోలేడుగా. ఈ పరిమితమైన మనస్సుతో వీడు ఎంత వాసన ఉన్నా కూడా. కొంచెం వదిలించుకోవడం కాదు, కర్తవి నీవు కాదని తేలిపోవాలి. గురుగారు, అది మీరెవరు తేలిపోతే వాసనలు బంధించవని పాయింట్ ఇక్కడ. అవునవును. మీ ఎంత నువ్వు సర్వజని చెప్పినట్టుగా విచారం వదిలించుకుంటుంది. ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. గురువు గారు, నువ్వు ఆత్మ ప్రకాశానికి ప్రయత్నం చేయాలి అక్కడ. దీన్ని వదిలించుకున్నంతవరకు ఎప్పుడైతే అనుగ్రహంతో అది ప్రకాశిస్తుందో ఐడెంటిటీ క్రైసిస్ జరుగుతుంది. వాసనలు ఉంటాయి, కొత్తవి రావు. ఉన్నా కూడా బంధించవు. ఉన్నా కూడా అంటే పాత ఉన్నా కూడా, పాత ఉన్నా కూడా వాటి మీద వెళ్ళదు మనస్సు, అక్కడ ఉండదు కాబట్టి. ఎందుకంటే కర్తవ్యం కాబట్టి. అదే మనస్సు అనుభవిస్తాడు, అనుభవించేవాడు ఉండడు.
అది దగ్ధబీజ మనస్సులాగా ఉంటుంది కాబట్టి వాటి మీదకి వెళ్ళదు, ఇంకా ఆకర్షణ వెళ్ళదు, ఇంకా ఆకర్షించదు మనస్సు. అది దగ్ధబీజం కాబట్టి రావు, ఉమ్. చివరించు. అది ఇంద్రియాల సుఖాలకి భోగి అవడు. అవును. అవటానికి కర్త లేడు అక్కడ. లేడు అక్కడ. కాబట్టి నువ్వు దూరంగా ముందని ఐడెంటిటీ, రాంగ్ ఐడెంటిటీ ఉంది ఇక్కడ. దాన్ని ముందు తొలగించుకోవాలి. వాసన గురించి బాధపడక్కర్లా. ఏమో పద్మగా అర్థమవుతుందా? అవును గురుగారు. ఎందుకంటే వాసనలు ఎన్నన్ని తొలగిస్తామో మనము తొలగించలేము. కాబట్టి తొలగించడానికి ప్రయత్నము చేస్తున్న కొద్దీ అవి వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి. నీ ఐడెంటిటీ క్రైసిస్ పోవాలి, అది పోవాలి. వాసన ఐడెంటిటీ నువ్వు కంఫర్ట్ అనుకుంటే పొరపాటు. గురుగారు. అవును. ఈ సందర్భంలో చెప్పిన కొటేషన్ ఒకటి గుర్తుంది సార్ నాకు. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు. అసంగం అనేటువంటి శస్త్రంతో దృఢమైన చిత్తంతో దాన్ని ఖండించాలంటాడు. సంగత్వం లేకుండా ఉంటాం. దేవుడి సంగతి మళ్ళీ మళ్ళీ పొందాలి అనేటువంటి ఆకాంక్ష, ఆ వాసన బంధువుతో బంధం లేకుండా ఉండాలి. దాన్ని ఎలాగంటే సంగం లేకుండా ఉండాలి. కాబట్టి ఇది మళ్ళీ కావాలన్న భావన కలగెత్తిందంటేనే నువ్వు ఆ సుడిగుండని చిక్కుకుంటావు. భావన లేదు, వారు కంఫర్టబుల్, అంతే, సింపుల్ గా ఉంటుంది. అక్కడ మీ అవుట్లుక్ లో ఉందమ్మా. అవును గురుగారు. ఎందుకంటే అవునా విద్యాసాగర్ ఏం లేదు, అర్థమైంది. గురువు గారు, చెప్పమ్మా. నేను కర్తను కాదు అని ఎలా తెలుసుకోవాలి గురువు గారు? అసలు నువ్వు కర్త చూడు, ఉన్నాడేమో చూడు, ఉంటే కాదని తెలుస్తుంది. నువ్వు దేహమా అవునా చూడు, దేహంలో ఆ ఉన్నతో తేలిపోతే నువ్వు తేలిపోతుంది. నేను ఉన్నాను గురువు గారు. ఉన్నాడని అనుకుంటాం కాదు, ఎలా ఉన్నావు? దేహంతో ఉన్నావా, దేహం లేకుండా ఉన్నావా అనేది పాయం. వ్యక్తిత్వంతో ఉన్నావా, వ్యక్తిత్వం లేకుండా ఉన్నావా అనేది పాయం. నేను అంటే జ్ఞానం, నేను దేహం అంటే వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వం ఎందుకు వచ్చింది? వాసనల వల్ల, కోరిక వల్ల. లేకపోతే రావాల్సిన అవసరం లేదు. వచ్చిన దాన్ని యూ కాంట్ రిపీట్, కుదరదు. మరి ఏ విధంగా బయటపడాలి? నీవు దేహము కాదని, దేహమని, దేహం లేకపోయినా నేను ఉంటానని ఇక్కడ విచారం చేసి సరళ ఇది ఉంది. ఆ అయ్యప్ప వరకు చూసుకుంటుంది.